సందర్భంలో తెలుగుదేశం వాళ్ళు మనసు చంపుకుని 600 ఓట్లేశారు వైసీపీకి అన్నటువంటిది కూడా తెలిసింది అక్కడ. త్యాగం చేశారా, వదిలేశారా? బాగోదని చెప్పి వేసినట్టున్నారు వాళ్ళు. కొంచెం డిప్లొమాటిక్గా పోతే పోయి ఉండేది. ఒక 60 వాళ్ళకి వేసుకుని 40 వీళ్ళందరికీ వేస్తే అది జెన్యున్గా అనిపించేది జనానికి. ఇప్పుడు జగన్ వే ఆఫ్ పాలిటిక్స్ అరాచకమని విమర్శించారు కదా, అది ప్రజలకి తెలిసేది కాదు. ఎందుకని అవతలో నామినేషన్ వేయలేదు అంతే, అటు అక్కడికి రాలా నామినేషన్ వేయడానికి, వేయలేదు కాబట్టి అది అరాచకం అన్నాం మనం. లేదా నామినేషన్ వేసుడు విత్డ్రా అయిపోయాడు, ఏకగ్రీవం అయిపోయింది, అది అరాచకం అన్నాం మనం. అది ప్రజలకి తెలియదు, ఆ కన్సర్న్ పర్సన్కి తెలుసుద్ది ఆ అరాచకం, వీళ్ళకి తెలుసుద్ది. జనాలు మనసులో అనుకుంటారు కానీ డైరెక్ట్గా అందులో అనడానికి ఏమి ఉండదు, ఎందుకు ఎదురుగుండా ఏం లేదు కాబట్టి. ఇప్పుడు అదే ఆ విత్డ్రా అయినోడో లేకపోతే నామినేషన్ నేను వేద్దాం అనుకుంటే జగన్ వేయనీయలేదే నేను, లేదా వైసీపీ వాళ్ళు వేయనీయలేదను అన్నప్పుడు అది కూడా వార్త అయినాయి కదా, సెన్సేషన్ అయినాయి కదా, అవి తక్కువ జరిగినాయి అక్కడ. అది అరాచకమని ప్రజలకి చెప్పి ఇప్పుడు ముందు రోజునే ఆ ప్రాంతం అంతా దిగ్బంధించేసి నాయకులందరినీ జైళ్లలో పెట్టేసి కేసులు పెట్టేసి చివరికి కోర్టు జోక్యం చేసుకుంటే ఆ ఒక్కరోజు అరెస్ట్ ఆపి మళ్ళీ పొద్దున్నే గృహ నిర్బంధం